హలో ఎవ్రీవన్. సో ఇవాళ మనం నెక్స్ట్ టాపిక్ ఇంటర్ఆపరబిలిటీ ఇన్ ఐఓటీ చూడబోతున్నాం. సో ఈ పేరుని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను దీన్ని బ్రేక్ డౌన్ చేశాను. సో ఇంటర్ ఆపరేషనల్ అబిలిటీ. సో దాని లోపటనే ఆపరేషన్స్ అవన్నీ చేసుకునే అబిలిటీ ఉండడం. ఓకే, సో దట్ ఈస్ ఇంటర్ ఆపరేషనల్ అబిలిటీ. సో ఏంటంటే ద అబిలిటీ ఆఫ్ ఐఓటీ సిస్టమ్ అండ్ కాంపోనెంట్స్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ షేర్ డేటా. ఓకే, సో ద అబిలిటీ ఆఫ్ ఏవేవంట ఐఓటీ సిస్టమ్ అండ్ ద కాంపోనెంట్స్. సో ఐఓటీ సిస్టమ్ ఇంకా కాంపోనెంట్స్ కలిసి ఇంటరాక్ట్ చేసుకొని డేటా షేర్ చేసుకోవడం ప్రాపర్గా. దెన్ ఇదంతా ప్రాపర్గా జరిగినప్పుడు దాన్నే ఇంటర్ఆపరబిలిటీ అని అంటారంట. సో టూ డివైజెస్, ఐఓటీ సిస్టమ్ ఇంకా దాని కాంపోనెంట్స్ మంచిగా ఇంటరాక్ట్ చేసుకొని డేటా షేర్ చేసుకుంటున్నాయి. సో దాట్ ఈస్ ఇంటర్ఆపరబిలిటీ. ఐ హోప్ యూ గైజ్ ఆర్ గెట్టింగ్ ఇట్. సో దీన్నే ఇంకొక విధంగా ద అబిలిటీ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ షేర్ డేటా ఇన్ ఐఓటీ సిస్టమ్ అండ్ ఐఓటీ కాంపోనెంట్స్. సో ఐఓటీ సిస్టమ్ ఇంకా ఐఓటీ కాంపోనెంట్స్ ఇంటరాక్ట్ చేసుకొని డేటాను షేర్ చేసుకున్నప్పుడు దాన్నే ఇంటర్ఆపరబిలిటీ అని కూడా అంటారు. సో ఇంటర్ఆపరబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా అమాంగ్ వేరియస్ డివైజెస్. సో వేరియస్ డివైజెస్లో ఇంటర్ఆపరబిలిటీ వల్ల ఏం జరుగుతుందంట, ఎక్స్చేంజింగ్ ఆఫ్ డేటా మంచిగా జరుగుతుందంట. నెక్స్ట్ ఇట్ మేక్స్ ద డివైస్ వర్క్ కొలాబరేటివ్లీ. సో కొలాబరేషన్ అంటే లెట్స్ డూ అ కొలాబ్ అని అలా యూట్యూబ్లో అవన్నీ వస్తుంటాయి కదా. సో కొలాబరేషన్ అంటే వీటిలో కూడా ప్రాపర్ కొలాబరేషన్, ప్రాపర్గా కలిసి పని చేయడము. సో ఇంటర్ఆపరబిలిటీ వల్ల డివైజెస్ అన్నవి మంచిగా పనిచేస్తాయంట కొలాబరేటివ్లీ. ఇట్ ఈస్ ద కీ ఫీచర్ ఆఫ్ ఐఓటీ. ఇఫ్ దిస్ ఇస్ నాట్ దేర్ దెన్ మెనీ బెనిఫిట్స్ ఆఫ్ ఐఓటీ కెనాట్ బీ యూస్డ్. సో ఈ ఫీచర్ వల్లనే ఐఓటీ డివైజెస్ అన్నది కమ్యూనికేట్ చేసుకొని షేర్ చేసుకోగలుగుతున్నాయి డేటా అదంతా. సో ఒకవేళ ఈ ఫీచర్ కనుక లేకపోయి ఉంటే ఐఓటీలో సగం మొత్తం బెనిఫిట్స్ అసలు ఉండేవే కాదంట. ఓకే, సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్, అంటే కీ ఫీచర్ అని చెప్తుంది. ఓకే, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ అ బస్ అప్లికేషన్ దట్ కెన్ ఫైండ్ అ రూట్, అంటే ఆప్టిమల్ రూట్. సో ఆప్టిమల్ రూట్ని ఫైండ్ చేయడం. ఆప్టిమల్ రూట్ అంటే ఏంటి, షార్టెస్ట్ రూట్. ఓకే, సో ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద రూట్ ఇట్ టేక్స్ హెల్ప్ ఫ్రమ్ ఇంటర్ఆపరేషన్. సో ఇంటర్ఆపరేషన్ అనే దాన్ని హెల్ప్ తీసుకుంటుందంట. సో ఇంటర్ఆపరేషన్ ఏం చేస్తుంది, ఇంటర్ఆపరేషన్ విత్ ట్రాఫిక్ మానిటరింగ్ సర్వీస్ ఆఫ్ దట్ సిటీ. సో ట్రాఫిక్ మానిటరింగ్ సర్వీస్, సో ఒక సర్వీస్ ఉంది. సో ఇంటర్ఆపరేషన్ ఆ సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని ఆఫ్ దట్ సిటీ. సో ట్రాఫిక్ మానిటరింగ్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకొని దే ట్రై టు ఫైండ్ ఆప్టిమల్ రూట్. సో ఫస్ట్ హెల్ప్ తీసుకుంటుంది ఎక్కడ నుండి, ఇంటర్ఆపరేషన్ నుండి. ఇది ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్ఆపరేషన్ విత్ ట్రాఫిక్ మానిటరింగ్ సర్వీస్ హెల్ప్ తోటి ఆఫ్ దాట్ సిటీ ట్రైస్ టు ఫైండ్ అన్ ఆప్టిమల్ రూట్. ఆ తర్వాత ఏమైంది, దే ట్రై టు ఆప్టైన్ లెస్ కంజెస్టెడ్ రూట్. ఇప్పుడు మనకు రూట్స్ వచ్చినా కూడా ట్రాఫిక్ అవన్నీ కూడా తక్కువ ఉండాలి, అవన్నీ చూసుకుంటాం కదా. సో లెస్ ట్రాఫిక్ రూట్ని దే ఆప్టైన్ లెస్ కంజెస్టెడ్ అంటే ఏంటి, లెస్ ట్రాఫిక్ రూట్. సో అలా తీసుకుంటుంది. సో విత్ దిస్ ద బస్ అప్లికేషన్ ప్రొవైడ్స్ యూస్ఫుల్ సర్వీస్ టు ద యూజర్. ఓకే, సో ఈ విధంగా సర్వీసెస్ అన్నవి జరుగుతాయి. సో ఈ FIOT అన్నది కొంచెం మొత్తం థియరటికల్ సబ్జెక్ట్, మీకు బోరింగ్గా అనిపించవచ్చు, బట్ ట్రై టు లిజన్. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ఆపరబిలిటీలో కొన్ని టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ ఏంటంటే సింటాక్టిక్ ఇంటర్ఆపరబిలిటీ. ద అబిలిటీ ఆఫ్ అ సిస్టమ్ టు కాపీ ఆర్ ఇంటర్ప్రెట్ ద మెసేజ్ అండ్ రీడ్ ద కంటెంట్స్ ఆఫ్ ద మెసేజ్ అక్యురేట్లీ with or without knowing the meaning of it is called syntactic interoperability. సో సింటాక్టిక్ ఇంటర్ఆపరబిలిటీ అంటే ఏంటంటే ఒక సిస్టమ్ ఎప్పుడైతే ఒక మెసేజ్ని కాపీ చేయగలుగుతుందో, ఎప్పుడైతే ఇంటర్ప్రెట్ చేయగలుగుతుందో, దాని మీనింగ్ తెలిసినా తెలియకపోయినా అది దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలి, అంటే దాన్ని కాపీ చేసి మనకు చెప్పాలి. దానికి మీనింగ్తో సంబంధం లేదు, కానీ అది చెప్పగలగాలి.
సో అప్పుడు దాన్ని సింటాక్టిక్ ఇంటర్ఆపరబిలిటీ అంటారు. చూడండి మళ్ళీ, ద అబిలిటీ ఆఫ్ అ సిస్టమ్ టు కాపీ ఆర్ ఇంటర్ప్రెట్ ద మెసేజ్ అండ్ రీడ్ ద కంటెంట్స్ ఆఫ్ ద మెసేజ్. సో దానికి మీనింగ్ తెలిసినా తెలియకపోయినా ఇట్ హ్యాస్ టు రీడ్ ద కంటెంట్స్ ఆఫ్ ద మెసేజ్ అక్యురేట్లీ, then it is known as syntactic interoperability. So again చెప్తున్నాను, the ability to copy or interpret the message and read the contents of the message accurately with or without knowing the meaning. Okay, I hope this is clear. సో అది దాని మీనింగ్ గురించి అసలు దానికి సంబంధం లేదు, కానీ వచ్చిన దాన్ని అది ఇంటర్ప్రెట్ చేయాలంటే దాన్ని కాపీ చేసి దాన్ని మనకి రీడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. అన్ ఎగ్జాంపుల్ ఇస్ స్మార్ట్ సిటీ సిస్టమ్ వేర్ ఇట్ రిసీవ్స్ డేటా ఫ్రమ్ ద డేటా సెంటర్ అండ్ క్యాన్ రికగ్నైజ్ ద డేటా ఫార్మాట్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ ద మెసేజ్. సో స్మార్ట్ సిటీలో అంట కొన్ని డేటా వాటికి వస్తాయంట డేటా సెంటర్ నుండి. సో డేటా సెంటర్ నుండి వాటికి డేటా వస్తాయి. సో ఇదేం చేస్తుంది, దాని మీనింగ్ అర్థమైనా అవ్వకపోయినా దాని డేటా ఫార్మాట్ అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి లెటర్ అని ఎలా తెలుస్తుంది, అది లెటర్ ఫార్మాట్లో ఉంటే అది లెటర్ అని మనకు తెలుస్తుంది. అలానే దీనికి కూడా దాని మీనింగ్ అది తెలియకపోయినా ఆ డేటా యొక్క ఫార్మాట్ తెలిసినా కూడా అది ఎక్స్ట్రాక్ట్ చేస్తుందంట డేటాని ఆ మెసేజ్ నుండి. ఓకే, సో నెక్స్ట్ సిమాంటిక్ ఇంటర్ఆపరబిలిటీ. ద అబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ టు అండర్స్టాండ్ and interpret the content and meaning of exchanged data is called semantic interoperability. సో ఇప్పుడు దాకా మనము సింటాక్టిక్ దానిలో ఏమనుకున్నాము, దానికి మీనింగ్ తెలిసినా తెలియకపోయినా అది ఖచ్చితంగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసి రీడ్ చేయాలి అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, దాని మీనింగ్ కూడా ఇది తెలుసుకోవాలన్నమాట. సో దాని మీనింగ్ కూడా తెలుసుకోవాలి, కంటెంట్ని చదవాలి. ఓకే, సింపుల్. సో సింటాక్టిక్లో ఏమో మీనింగ్ తెలవాల్సిన అవసరం లేదు, దీనిలో ఏమో ఖచ్చితంగా మీనింగ్ తెలవాలి. సో వన్స్ అగైన్, ద అబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్ప్రెట్ ద కంటెంట్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్డ్ డేటా అంటే అండ్ మీనింగ్ కూడా తెలిసి ఉండాలి. దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సిమాంటిక్ ఇంటర్ఆపరబిలిటీ. సో ఇట్ ఈస్ ఆఫర్డ్ బై వేరియస్ సిమాంటిక్ టెక్నాలజీస్ అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంట. సో ఇక్కడ మనకి మీనింగ్ ఖచ్చితంగా తెలిసి ఇంటర్ప్రెట్ చేయాలి అని మాట్లాడుకున్నాం కాబట్టి అది వేరియస్ సిమాంటిక్ టెక్నాలజీస్లో అండ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారంట, బికాజ్ ఇట్ క్యాన్ ఈవెన్ అండర్స్టాండ్ ద మీనింగ్. సో ఎగ్జాంపుల్ ఏంటిది, టు అలౌ స్మార్ట్ సిటీ సిస్టమ్ టు డౌన్లోడ్ ద డేటా ఫ్రమ్ అనదర్ సిస్టమ్ టు అండర్స్టాండ్ ఇట్స్ మీనింగ్ అండ్ టు జనరేట్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఒక వచ్చిన డేటాని అది అర్థం చేసుకొని మీనింగ్ అనుకొని దాన్ని మళ్ళీ మనకు అర్థమయ్యే ఇన్ఫర్మేషన్లో అది రాయడం కానీ చదవడం కానీ అలా చేస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, వచ్చిన డేటాని అది అర్థం చేసుకొని ఇంకా సింపుల్ వర్డ్స్లో మనకు చెప్తుంది. సింపుల్. సో నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్ఆపరబిలిటీ. సో ఫస్ట్ ఏంటిది, సింటాక్టిక్ ఇంటర్ఆపరబిలిటీ, సిమాంటిక్ ఇంటర్ఆపరబిలిటీ, టెక్నికల్ ఇంటర్ఆపరబిలిటీ. ఇప్పుడు థర్డ్ ఇది. సో ద అబిలిటీ ఆఫ్ అ సిస్టమ్ ఆర్ కాంపనెంట్ ఆర్ అన్ అప్లికేషన్. సో ఇక్కడ నేను 3 వర్డ్స్ ఇచ్చాను, మీరు ఈ 3 వర్డ్స్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ద అబిలిటీ ఆఫ్ అ సిస్టమ్ ఆర్ అ కాంపనెంట్ ఆర్ అన్ అప్లికేషన్ టు ఎస్టాబ్లిష్ అ కమ్యూనికేషన్ వితౌట్ అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఈజ్ కాల్డ్ అ టెక్నికల్ ఇంటర్ఆపరబిలిటీ. సో ఇప్పుడు దాకా ఏమనుకున్నాము, ఫస్ట్ ఏమో మీనింగ్ తెలియకపోయినా కూడా ఆ ఫార్మాట్ని ఐడెంటిఫై చేసి కన్వర్ట్ చేయాలి అని అన్నాం. సెకండ్ ఏమో ఆ మీనింగ్ ఖచ్చితంగా తెలవాలి, దాన్ని కన్వర్ట్ చేయాలి అనుకున్నాం. ఈ థర్డ్ ఏమంటుంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ కంటెంట్ని, జస్ట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం మాత్రమే దీని పని. సో ద సిస్టమ్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్. సో అది మీనింగ్ అసలు ఏమి మీనింగ్తో సంబంధమే లేదు, అదొక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, సో ఇట్ డస్ నాట్ రిక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ డేటా ఫార్మాట్ బట్ ఇట్ రిక్వైర్స్ నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్క్ కనెక్టివిటీ. సో ఇక్కడ ఏంటిది, అది జస్ట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడమే దీని పని కదా. సో నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్క్ కనెక్టివిటీ అంటే నెట్వర్క్ కనెక్టివిటీ ద్వారానే కదా కమ్యూనికేషన్ పెట్టుకునేది. సో అది ఒక్కటి తెలుసుంటే చాలు. సో it is actually related to elements which allow M2M communication.
సో మనము ఇంటరాపరబిలిటీ ఆఫ్ ఐఓటీలో కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అది M2M కమ్యూనికేషన్ ఫీచర్స్ని కూడా కొంచెం అలౌ చేస్తుందంట. సో మళ్ళీ ఈ టెక్నికల్ ఇంటరాపరబిలిటీలో 2 ఉన్నాయి. ఫస్ట్ది 1M2M. సో 1M2M అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ గ్లోబల్ స్టాండర్డ్ ఇనిషియేటివ్ అవైలబుల్ ఫర్ IOT అండ్ M2M అంట. సో అదొక గ్లోబల్ స్టాండర్డ్ ఇనిషియేటివ్ అంట. ఓకే, సో ఇట్ వర్క్స్ ఆన్ అ సర్వీస్ లేయర్. సో ఒక సర్వీస్ లేయర్ అనే ఒక లేయర్ ఉంటుంది. సో దాని మీద వర్క్ చేస్తుందంట, ఇంక్లూడింగ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్, డేటా సిమాంటిక్స్, API అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ టు అలౌ ఇంటరాపరబిలిటీ బిట్వీన్ దెమ్. సో ఇది ఏం చేస్తుంది, 2 డివైజెస్ మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇట్ విల్ సీ ద టెక్నికల్ రిక్వైర్మెంట్స్, డేటా సిమాంటిక్స్, API అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ వీటన్నిటిని యూజ్ చేసుకుంటుందంట. దేనికి, టు అలౌ ద ఇంటరాపరబిలిటీ అంటే మళ్ళీ కలిసి పనిచేసే కెపాసిటీ అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ సర్వీసెస్ అన్నీ సర్వీస్ లేయర్ నుండి యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో అగైన్ ఇట్ వర్క్స్ ఆన్ అ సర్వీస్ లేయర్. ఎందుకు, ఇక్కడ ఉన్న సర్వీసెస్ని యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఇక్కడ అదే మనము చూస్తున్నాం. సో కమ్యూనికేషన్, టెక్నికల్ ఇంటరాపరబిలిటీ అంటే ఏంటిది, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం. సో ఫస్ట్ వే ఏంటిది, 1M2M. సో సర్వీస్ లేయర్ని యూజ్ చేసుకొని అది ఈ సర్వీసెస్ అన్ని యూజ్ చేసుకొని ఇంటరాపరబిలిటీ అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది, కలిసి పనిచేస్తున్నాయి. సెకండ్ది ARM. సో ఇట్ ఈస్ అన్ IoT reference architectural model. It is a reference architectural model. It is proposed by European Research Project IOTA. సో అదొక యూరోపియన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ IOTA ప్రపోజ్ అయిందంట. It contains a set of building blocks which represent the basic components and components that allow creation of IoT interoperable system. సో అది ఒక సెట్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ని కంటైన్ చేస్తుందంట, ఒక సెట్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ని ఉంచి ఉందంట. సో ఆ బిల్డింగ్ బ్లాక్స్ ఏం చేస్తున్నాయి, కొన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఏమో బేసిక్ కాంపోనెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయంట, బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ IoT. మిగతావి ఏం చేస్తున్నాయి, కాంపోనెంట్స్ దట్ అలౌ క్రియేషన్ ఆఫ్ IoT ఇంటరాపరబిలిటీ సిస్టమ్. సో ఈ బిల్డింగ్ బ్లాక్స్ జస్ట్ రిప్రజెంట్ మాత్రమే చేయట్లేవు, దానిలో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయంట విచ్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ IoT ఇంటరాపరబుల్ సిస్టమ్. సో మనము క్రియేట్ కూడా చేయొచ్చు అంట ఇంకొక ఇంటరాపరబుల్ సిస్టమ్ని ఈ బిల్డింగ్ బ్లాక్స్ హెల్ప్ తోటి. ఓకే, సో ఇట్ కంటైన్స్ ఎ సెట్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ సో విచ్ రిప్రజెంట్ ద బేసిక్ కాంపోనెంట్స్ and also the components that are used in creation of IoT interoperable system. Simple. So first entity semantic interoperability, syntactic interoperability, technical interoperability. Next IoTivity. IoT and activity ni kalpi IoTivity. Okay, so ఇదేం చేస్తుంది, ఆఫర్డ్ బై అన్ ఓపెన్ కనెక్టివ్ ఫౌండేషన్ అంట, ఓపెన్ కనెక్టివిటీ ఫౌండేషన్ నుండి ఇది యూజ్ చేస్తున్నాము. సో దీని పని ఏంటంట, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ దట్ అలౌస్ సీమ్లెస్ ఆర్ ఇన్ఫైనైట్ ఆర్ కంప్లీట్. మీరు ఈ 3 వర్డ్స్లో అగైన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సీమ్లెస్ అని ఉండింది, బట్ ఐ థాట్ నేను కొన్ని సింపుల్ టర్మ్స్ పెట్టినా కూడా ఇఫ్ యూ ఫర్గెట్ సీమ్లెస్ ఆల్సో మీరు ఈ వర్డ్స్ అన్నా గుర్తుపెట్టుకోవాలని. ఓకే, సో ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ దట్ అలౌస్ సీమ్లెస్ ఆర్ ఇన్ఫైనైట్ ఆర్ కంప్లీట్ ఇంటర్ కనెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్ డివైజెస్ ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడానికి డివైడ్ చేసి అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ అదేంటంట, ఇట్ ఈస్ అన్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అంట. దేనికి ఏం అలౌ చేస్తుంది, ఇట్ అలౌస్ ఇన్ఫైనైట్ తీసుకుందాం. సో ఇట్ అలౌస్ ఇన్ఫైనైట్ ఆర్ కంప్లీట్ ఇంటర్ కనెక్షన్. సో అది ఏం అలౌ చేస్తుంది, ఇంటర్ కనెక్షన్ కంప్లీట్గా అలౌ చేస్తుందంట. అండ్ ఇంకొకటి కూడా అలౌ చేస్తుందంట, ఏంటిది, మేనేజ్మెంట్ ఆఫ్ both wired and wireless devices. So it is allowing complete interconnection between wire and wireless devices and management of both wired and wireless devices. Okay,
దేని నుండి వస్తున్నాయి ఆ వైర్డ్ అండ్ వైర్లెస్ కనెక్షన్స్? ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్. సో ఈ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంట, అది కంప్లీట్ ఇంటర్ కనెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుందంట. అదేంది? వైర్డ్ అండ్ వైర్లెస్ కనెక్షన్స్ది. సో వైర్ అండ్ వైర్లెస్ డివైజెస్ది. సో ఎక్కడ నుండి వస్తున్నాయి అవి? ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్ నుండి వస్తున్నాయి. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమవుతుందని. బికాజ్ ఈ సబ్జెక్ట్లో అన్నీ ఇలానే ఉన్నాయి. కొన్ని ఏమంటాం, థియరీ పార్ట్ ఇలా టెక్నికాలిటీ ఎక్కువ ఉంది దానిలో, ఇంగ్లీష్ గ్రామర్ కంటే కూడా. సో అలా. సో ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ that allows complete interconnection. So complete interconnection and management of both wired and wireless devices. So devices management ఇంకా ఇంటర్కనెక్షన్ని అది అలౌ చేస్తుంది ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ది ఆల్ జాయిన్ అంట. సో ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. Again, it is an open source framework and it enables devices to interact with machines without concerning about communication technology. సో కమ్యూనికేషన్ టెక్నాలజీ కన్సర్న్ చేయకుండానే, అంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయినా అవ్వకపోయినా అది ఇంటరాక్షన్కి ఛాన్స్ ఇస్తుందంట డివైజెస్కి, అంతే. సో దీస్ ఆర్ అబౌట్ ఇంటరాపరబిలిటీస్ ఇన్ ఐఓటీ. సో ఇంటరాపరబిలిటీ అంటే రెండు డివైజెస్ కలిసి ఎలా పనిచేయగలుగుతున్నాయి, అంతే. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్. ఐ నో కొంచెం ట్రిక్కీగా ఉంది అని, బికాజ్ ఈ సబ్జెక్ట్ అలాంటిది. సో మీరు ఒక 2-3 టైమ్స్ వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి.